హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఆల్రెడీ మీరు తమిళలో చూసినట్లుగానే మన యూనివర్సిటీ వాళ్ళు అన్నీ అయితే రిలీజ్ చేశారు. సో చాలామంది చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు 4 రిలీజ్ చేశారు. సో ఎలిజిబిలిటీ, నాట్ ఎలిజిబిలిటీ, పెండింగ్ అండ్ అలాగే నాట్ సబ్మిటెడ్ అప్లికేషన్. సో ఏంటి, ఎలా గ్రీవెన్సెస్ ఎలా యాడ్ చేయాలి అండ్ అలాగే ముస్లిం మైనారిటీ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. వాళ్ళకి నో అని వచ్చిందంట. సో ఏంటి ఏం చేయాలనేది నేను ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను. సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా, సో దట్ మీకు ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి అనమాట. సో ఫస్ట్ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. మనకి కాన్వేర్ కోటాకి సంబంధించి రిలీజ్ చేశారు. 4 టైప్స్ లిస్ట్ చేశాడు: ఎలిజిబుల్, నాట్ ఎలిజిబుల్, వెరిఫికేషన్ పెండింగ్, అప్లికేషన్ నాట్ సబ్మిటెడ్. ఫస్ట్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే వాళ్ళన్ని సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై ఎలిజిబుల్ అయితే అయిపోయారు అన్నింటిలో. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు నాట్ ఎలిజిబుల్ అంటే ఏదైనా సంథింగ్ మీరు ఏదో మిస్టేక్స్ పెట్టడం కానీ ఏదో ఒకటి మీకు రిమార్క్స్లో ఇస్తాడనమాట, ఎందుకు మీరు నాట్ ఎలిజిబుల్ అని. అండ్ వెరిఫికేషన్ పెండింగ్ ఉన్న వాళ్ళు చూసుకోవాలండి. మీరేంటంటే రీఅప్లోడ్ అడిగినా సరే మీరు ఏమైనా రీఅప్లోడ్ చేయకపోతే మీ లిస్ట్ అనేది అంతా ఇందులోకి వస్తుంది అనమాట. అండ్ నాట్ సబ్మిటెడ్ అంటే మీరు అప్లికేషన్ చేసుకుని రిజిస్ట్రేషన్ ఫీ కట్టేసి ఎవరైతే ఇంకా సబ్మిట్ చేయలేదో డాక్యుమెంట్స్ వాళ్ళ కోసం అనమాట. సో మీరు ఒకసారి చెక్ చేసుకుని మీ నేమ్ ఎక్కడ ఉంది, ఉంటే మీరు ఏ కేటగిరీలో ఉంటే మీరు ఏం చేయాలి అనేది నేను ఇప్పుడు ఒకసారి చెప్తాను చూడండి. సో ఫస్ట్ మీ నేమ్ ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉంటే మీరు ఏం చేయాలి. సో మీరు ఎలిజిబిలిటీ వచ్చింది, మాది ఇంక ఓకేనా, మాకు పక్కకు సీట్ వస్తుంది అంటే సీట్ రాదండి. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చాక కౌన్సిలింగ్ అయ్యాక మెరిట్ బేస్ మీద వస్తుంది అనమాట. అంతే, ఇందులో మీ నేమ్ ఉంటే సీట్ వచ్చేసినట్లు అనేది ఏమీ లేదు, ఓకేనా. అండ్ నెక్స్ట్ మీరు మాది ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉంది, మేము ఏం చేయాలంటే మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ చెప్పాడు కదా, జెండర్ చెక్ చేసుకోండి, కేటగిరీ చెక్ చేసుకోండి, లోకల్ ఏరియా చెక్ చేసుకోండి, ఈడబ్ల్యూఎస్ చెక్ చేసుకోండి, మైనారిటీ చెక్ చేసుకోండి. వీటిలో ఏం ప్రాబ్లం ఉన్నా సరే మీకు, లైక్ మైనారిటీ చాలా మందికి నో వచ్చిందని చెప్పారు. సో మీరు ఇక్కడ గ్రీవెన్సెస్ యాడ్ చేయమని వాడే చెప్తున్నాడు బ్రాకెట్లో. ఏం ప్రాబ్లం వచ్చినా మీరైతే మీ గ్రీవెన్సెస్ని సబ్మిట్ చేయండి, అర్థమైంది కదా. సో మీకు ప్రాపర్గా సబ్మిట్ చేయాలి. అండ్ టైం డేట్ ఇచ్చాడండి, 6th డేట్ వరకు ఇచ్చాడు. 6th సెప్టెంబర్ ఆఫ్టర్నూన్ 2 PM క్లోజ్ అయిపోతే అని కూడా క్లియర్ కట్ మెన్షన్ చేశాడు. ఎక్కడ మెన్షన్ చేయాలంటే ఈ లింక్ ద్వారానే మీరు మెన్షన్ చేయాలి. ఇంకా వేరే అదర్ మెయిల్కి పెడతాను, వాళ్ళకి ఫోన్ చేస్తాను, యూనివర్సిటీకి వెళ్తానంటే అసలు ఎంకరేజ్ చేయరు. సో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదండి, మీ ప్రయారిటీ లిస్ట్ ఏవైతే స్పెషల్ కేటగిరీ ఉన్నాయో అవన్నీ సపరేట్గా డిస్ప్లే అవుతాయి. సో ప్రాబ్లం లేదు. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈడబ్ల్యూఎస్ ఉంటే ఇక్కడ నో వచ్చిందా మీరు అప్లై చేశాక, ముస్లిం మైనారిటీ అప్లై చేసి నో వచ్చిందా. సో వాళ్ళు ఇది గ్రీవెన్సెస్ ఎలా యాడ్ చేయాలి నేను లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ చూసుకోవచ్చండి పెండింగ్ లిస్ట్ అనమాట. వీళ్ళు ఎవరంటే వాళ్ళకి చాలాసార్లు చెప్పినా సరే మళ్ళీ రీఅప్లోడ్ చేయండి రా బాబు అని చెప్పినా మీరు ఎవరైనా చేయకపోయి ఉంటే రీఅప్లోడ్ మీది పెండింగ్ లిస్ట్లోకి వస్తుంది అనమాట. సో మీకు ఇచ్చిన డేట్ ఏంటంటే 5th సెప్టెంబర్ అనమాట. ఈవినింగ్ 5 PM లోపు అయితే మీరు మళ్ళీ రీఅప్లోడ్ చేసేయాలి పక్కాగా. అదొకసారి మీరు ఇక్కడ చెప్పాడు, ఒకసారి చూసుకోండి. అండ్ మీరు వన్స్ అప్లోడ్ చేస్తేనే మీరు ఫర్దర్గా మిమ్మల్ని డిసైడ్ చేస్తారనమాట. వెరిఫికేషన్ అయిపోయాక మీరు మెరిట్లో ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీకు వచ్చే ఛాన్స్ ఉంటుందని వాడే మెన్షన్ చేశాడు. సో మీ ఈ టైంలోకి అయితే అప్లోడ్ చేయండి. చాలామంది రీఅప్లోడ్ అడిగినా ఎవరైతే రీఅప్లోడ్ చేయలేదో వాళ్ళు అనమాట. సో మీరు రిలవెంట్ డాక్యుమెంట్సే అప్లోడ్ చేయాలి, లాగిన్ ఐడీస్ ద్వారా లాగిన్ అయ్యి. సో అదే కింద లింక్ కూడా ఇచ్చాడు ఎక్కడ అప్లోడ్ చేయాలి ఏంటి అనేది. సో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి, నాట్ సబ్మిటెడ్ లిస్ట్ అంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీజు కట్టేసి ఇంకా అప్లికేషన్ డాక్యుమెంట్స్ ఏవి సబ్మిట్ చేయకపోయి ఉంటారో అప్లికేషన్, వాళ్ళందరూ దీని కిందకు వస్తారనమాట. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, రిజిస్ట్రేషన్ ఫీ కట్టి మొత్తం కట్టి మీరు ఇంకా అసలు ఏ డాక్యుమెంట్స్ ఏమి అప్లోడ్ చేయకపోతే మీరు ఇందులో వస్తారు. ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఇచ్చిన లాస్ట్ డేట్ ఏంటంటే 5th సెప్టెంబర్ ఈవినింగ్ 5 PM వరకు అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ చూసుకోవచ్చండి నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనమాట. సో మీరు చెక్ చేసుకోండి, ఇందులో మీకు వస్తే మీకు రిమార్క్స్ ఇస్తాడు మీరు ఎందుకు నాట్ ఎలిజిబులా అని. సో ఇన్ కేస్ మీకు అది కరెక్ట్గానే ఉండి మళ్ళీ ఇక్కడ నాట్ ఎలిజిబుల్ వస్తే మళ్ళీ మీరు ఇక్కడ గ్రీవెన్సెస్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి చెక్ చేసుకోవచ్చు, మీరు ఎందులోనైనా ఇక్కడ గ్రీవెన్సెస్ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇచ్చిన టైం ఏంటంటే 2 PM 6th సెప్టెంబర్ వరకు. ఒకసారి చెక్ చేసుకోండి అండి. సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. మీరు ఈ లింక్ ద్వారా వెళ్ళి చెక్ చేసుకోవాలన్నమాట. ఒకసారి చూడండి, నేను ఇప్పుడు చెప్తాను వీటన్నిటికి ఈ 4 కేటగిరీస్కి గ్రీవెన్సెస్ ఎలా యాడ్ చేయాలని నేను చెప్తాను. సో నెక్స్ట్ మనకు వచ్చేది ఏంటంటే గ్రీవెన్సెస్ ఎలా యాడ్ చేయాలని నేను చెప్తాను చూడండి. ఫస్ట్ వన్, ఇక్కడ టికెట్ రైజ్ చేస్తారు కదా, ఇక్కడ టికెట్ రైజ్ చేసిన తర్వాత ఫస్ట్ గ్రీవెన్సెస్ టైప్ ఉంటుంది. ఆ నెక్స్ట్ గ్రీవెన్సెస్ ఫర్ ఉంటుంది, నోట్ ఉంటుంది, ఫైల్ అప్లోడ్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ వన్ చూసుకోవచ్చు గ్రీవెన్స్ టైప్ అనమాట. మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ, రెసిడెన్షియల్ అడ్రస్ కానీ, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కానీ ఏది ఉంటే అది. మీకు నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో రిమార్క్స్లో ఏముంటే లైక్ నాన్ లోకల్ స్టేటస్ ఉంటుంది కొంతమందికి, అది ఇక్కడ అప్లోడ్ చేయండి. మైనారిటీ ఏమైనా ఉంటే అవి ఇక్కడ అప్లోడ్ చేయండి. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కానీ, స్టడీ సర్టిఫికేట్స్ అని ఏదో చెప్తారు. సో రీఅప్లోడ్ ఏదైనా కానీ ఉన్నా అవి ఇక్కడ చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ గ్రీవెన్సెస్ ఫర్ అంటే మీ 10th క్లాస్ సర్టిఫికేటా, ఇంటర్మీడియటా, ఫోటోనా, సిగ్నేచరా ఏంటి, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. దీని తర్వాత వచ్చేది నోట్ అనమాట. ఇందులో మీరు ఏం మెన్షన్ చేయాలంటే మీరు క్లియర్గా మెన్షన్ చేయండి. అసలు మీరు ఏంటి, ఏమైంది, మీరు ఏం అప్లై చేస్తున్నారు, మీ ప్రాబ్లం ఏంది, మీకు ఇలా పెట్టాము, మాకు ఇలా వచ్చింది, మేము మళ్ళీ అప్లోడ్ చేస్తాము, ఒకసారి చూడండి, ఇలా పెట్టాలి నోట్ అనేది. అండ్ ఫైల్ అప్లోడ్ చేయాలన్నమాట మీది. సో అంతే, డన్ అక్కడికి. సో ఇదన్నమాట ఓవరాల్ గ్రీవెన్సెస్ యాడ్ చేయడము అండ్ ఈ నోటిఫికేషన్ కూడాను. సో టెన్షన్ ఏం పడకండి, ఆ ఇచ్చిన టైమ్స్ లోపల మీరైతే మళ్ళీ యాడ్ చేయాలండి, క్లియర్ అయిపోతుంది. సో మా ఈ వీడియో ఇక్కడైతే ఎండ్ అండి. అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ న్యూస్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము థ్యాంక్ యూ అండి.